బ్రేకింగ్ న్యూస్ మారేడుమిల్లి ఎన్కౌంటర్ స్థలం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 2 AK-47 రైఫిళ్లు, ఒక పిస్టల్, ఒక రివాల్వర్ను సీజ్ చేశారు. అలాగే ఒక సింగిల్ బోర్ ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 1525 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 150 నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, ఒక ఎలక్ట్రికల్ వైర్ బండిల్, 2 మగ ఆడ క్లిప్ల సెట్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వీటితో పాటు క్లిప్పులు, టేప్, కెమెరా ఫ్లాష్ లైట్, కట్టింగ్ బ్లేడ్, కిట్ బ్యాగులు, ఫ్యూజ్ వైర్ను సీజ్ చేశారు. మారేడుమిల్లిలో ఈ ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఎప్పటి నుంచో పోలీసుల్ని, భద్రతా బలగాల్ని ముప్పు తిప్పలు పెడుతున్న హిడ్మా, ఆయన భార్య ఈ ఎన్కౌంటర్లో, ఈ ఉదయం మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. సో అక్కడి నుంచి ఆ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అక్కడ భారీగా ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో 2 AK-47 రైఫిల్స్ ఉన్నాయి, ఒక పిస్టల్ ఉంది, ఒక రివాల్వర్ ఉంది. సో వాటన్నింటినీ సీజ్ చేశారు. అలాగే ఒక సింగిల్ బోర్ ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 1525 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 150 నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, ఒక ఎలక్ట్రికల్ వైర్ బండిల్, 2 మగ ఆడ క్లిప్ల సెట్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా డైరీ దొరికింది. అక్కడ ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి హిడ్మా డైరీ, ఆ డైరీ ఆధారంగా విజయవాడలోని షెల్టర్ జోన్ గుట్టు వీడింది. మరి చూస్తున్నటువంటి ఆ విజువల్ చూస్తున్నారు. అక్కడ విజయవాడలో అక్కడ మావోయిస్టులు ఆ బిల్డింగ్లో తలదాచుకున్నారన్నటువంటి సమాచారంతో, పక్కా సమాచారంతో భద్రతా బలగాలు అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. దానికి ఆధారం డైరీ ఇచ్చినటువంటి క్లూ. హిడ్మా డైరీ ఇచ్చినటువంటి క్లూ ఆధారంగా అక్కడ మావోయిస్టులు తలదాచుకున్నారన్నటువంటి సమాచారంతో అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. సో విజయవాడలోని షెల్టర్ జోన్ గుట్టు వీడింది హిడ్మా డైరీ ఆధారంగా. మారేడుమిల్లి ఎన్కౌంటర్ స్థలంలో హిడ్మా డైరీ దొరికింది పోలీసులకు. విజయవాడ షెల్టర్ జోన్ గురించి హిడ్మా తన డైరీలో రాసుకున్నారు. హిడ్మా డైరీ ఆధారంగా విజయవాడలో సోదాలు చేశారు. 27 మంది మావోయిస్టులు ఒకే బిల్డింగ్లో తలదాచుకున్నారు. తాము కూలీలమని చెప్పి బిల్డింగ్ అద్దెకు తీసుకున్నారు. ఎవరికి అనుమానం రాదని విజయవాడలో తలదాచుకున్నారు. డైరీ సమాచారం ఆధారంగా వెళ్లి బిల్డింగ్ను చుట్టుముట్టాయి ఆక్టోపస్ బలగాలు. ఇవాళ ఉదయం మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, ఎప్పటి నుంచో బలగాల్ని ముప్పు తిప్పలు పెట్టిన హిడ్మా ఇవాళ ఎన్కౌంటర్లో మరణించారు. ఆ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఎన్కౌంటర్ జరిగిన దగ్గరే హిడ్మా డైరీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీ ఆధారంగానే, డైరీలో విజయవాడలో ఉన్నటువంటి ఈ షెల్టర్ జోన్ గురించి ఆయన రాసుకున్నారు డైరీలో. దాని ఆధారంగా విజయవాడలో 25 మంది మావోయిస్టు తలదాచుకున్నారని పక్కా సమాచారంతో, అది హిడ్మా ఇచ్చినటువంటి సమాచారంతో, హిడ్మా డైరీలో దొరికినటువంటి క్లూతో భద్రతా బలగాలు, ఆక్టోపస్ బలగాలు ఆ బిల్డింగ్ను చుట్టుముట్టాయి. సో అంటే కూలీ పని చేసుకుంటామని చెప్పి అక్కడ ఆ బిల్డింగ్ని రెంట్కు తీసుకున్నట్టుగా గుర్తించారు. సో 27 మందిని అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తరలించారు ఆక్టోపస్ బలగాలు. హిడ్మా డైరీలో వచ్చినటువంటి ఆధారంగా, హిడ్మా డైరీలో రాసుకున్నటువంటి సమాచారం ఆధారంగా విజయవాడ షెల్టర్ జోన్ గురించి పక్కా సమాచారం తెలుసుకున్నారు. సో దీంతో ఆక్టోపస్ బలగాలు నేరుగా రంగంలోకి దిగా ఎక్కడైతే ఆ హిడ్మా డైరీలో ఉన్నటువంటి విషయం ఉందో, విజయవాడ షెల్టర్ జోన్ గురించి ఉందో దాన్ని తెలుసుకున్నారు. అక్కడికి వెళ్ళారు. దాదాపుగా 25 మంది మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరినీ టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తరలించినట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయం పోలీసులను, భద్రతా బలగాలను ఎప్పటి నుంచో ముప్పు తిప్పలు పెడుతూ వస్తున్నటువంటి హిడ్మా ఇవాళ ఉదయం ఎన్కౌంటర్లో మరణించారు. హిడ్మాను పట్టుకునేందుకు ఆపరేషన్ కగార్ను అత్యంత పకడ్బందీగా ఎప్పటి నుంచో కొనసాగిస్తున్నారు. అసలు కేవలం ఒక హిడ్మాను పట్టుకోవాలన్నటువంటి కేవలం ఒకే ఒక టార్గెట్తో కర్రెగుట్ట అడవుల్ని అణువణువు జల్లడబట్టారు
భద్రతా బలగాలు. కర్రెగుట్ట మొత్తం కొన్ని రోజులుగా దాదాపుగా 4-5 వేల మంది బలగాలు, గ్రేహౌండ్స్ బలగాలు, ఇంకా అనేక ఫోర్సెస్ అక్కడ ఆపరేషన్ కొనసాగించాయి. ఎంత సెర్చ్ ఆపరేషన్ కొనసాగించినా త్రుటిలో తప్పించుకునేవాడు హిడ్మా. కానీ అలా తప్పించుకొని చివరికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్లో హతమయ్యాడు. సో హిడ్మా ఇచ్చినటువంటి క్లూ ఆధారంగా, హిడ్మా ఇచ్చినటువంటి క్లూ మీన్స్ హిడ్మా డైరీ రాస్తూ ఉంటాడు. ఆ డైరీ అక్కడ దొరికింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో డైరీ దొరికింది. సో అది హిడ్మా డైరీ. ఆ డైరీ ఇచ్చిన క్లూతో విజయవాడలోని షెల్టర్ జోన్ గురించి తెలుసుకున్నారు బలగాలు. సో దీంతో ఆ షెల్టర్ జోన్ను ఆక్టోపస్ బృందాలు చుట్టుముట్టాయి. దాంట్లో 25 మంది మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తరలించినట్టుగా సమాచారం తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టులో మాస్టర్ మైండ్గా పేరుగాంచినటువంటి హిడ్మా ఇవాళ ఉదయం జరిగిన మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హతమయ్యాడు. హిడ్మాతో పాటు హిడ్మా భార్య, ఇంకా వాళ్ళ అనుచరులు, మొత్తం 4 మావోయిస్టులు, అంటే 4+2 అంటే మొత్తం 6 మావోయిస్టులు ఇవాళ మృత్యువాత పడ్డారు. దాంట్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఎప్పటి నుంచో పోలీసులకు దొరకకుండా, అంటే కేంద్ర బలగాలకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న, ముప్పు తిప్పలు పెట్టినటువంటి హిడ్మా ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. హిడ్మా భార్య. అయితే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో డైరీ లభించింది. అది హిడ్మా రాసుకునే డైరీ. ఆ హిడ్మా డైరీలో కీలక ఆధారం లభించింది. అది విజయవాడలోని షెల్టర్ జోన్ గురించి. ఆ విజయవాడ షెల్టర్ జోన్లో దాదాపుగా 25 మంది మావోయిస్టులు ఉన్నట్టుగా స్వయంగా ఆయన రాసుకున్నారు తన డైరీలో. అంటే నిత్యం వాళ్ళతో సంప్రదింపులు జరపడం కావచ్చు, వాళ్ళ కార్యకలాపాల గురించి ఇక్కడి నుంచి కొన్ని సూచనలు ఇవ్వడం కావచ్చు, ఆ సూచనలు ఎప్పటికప్పుడు అవలంబిస్తున్నటువంటి వ్యూహాల్ని ఎప్పటికప్పుడు ఆ డైరీలో రాసుకోవడం హిడ్మాకు అలవాటుగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే హిడ్మా డైరీ లభించింది. అక్కడ హిడ్మా డైరీలో విజయవాడలో షెల్టర్ జోన్ గురించి ఆయన రాసుకున్నారు. సో దాంతో ఆధారంగా విజయవాడలో ఉన్నటువంటి షెల్టర్ జోన్ అనేది డైరీ ఇచ్చిన క్లూ ఆధారంగా ఆక్టోపస్ బలగాలు అక్కడ చేరుకున్న 25 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకుని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించడం తెలుసు. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మరింత సమాచారం. సార్ అశోక్, ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ఎన్కౌంటర్ కొనసాగింపుగా ఇప్పుడు విజయవాడ షెల్టర్ జోన్లో 25 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకోవడం, సో ఇంకా చాలా పకడ్బందీగా ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తోందా ఆ మావోయిస్టుల గురించి? ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇంకా ముగిసిపోలేదు. చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఒకటి ఆక్టోపస్ టీమ్ అండ్ 2 గ్రేహౌండ్స్ టీమ్, 2 కూడా అక్కడ ఫుల్లీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించి వెపన్స్తో ఆ బిల్డింగ్ పైకెక్కి ప్రతి రూములో కూడా చెక్ చేస్తూ ఉన్నారు. మొదట కేవలం ఒక 2 మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారన్న సమాచారం వచ్చింది. ఆ తర్వాత మహిళా మావోయిస్టు సుశీలను అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం వచ్చింది. లేటెస్ట్గా వచ్చిన సమాచారం ప్రకారం ఏకంగా 27 మంది మావోయిస్టు సానుభూతి పరుల్ని పోలీసులు ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ దాదాపు 3 గంటల పైనుంచి నడుస్తుంది. ఎప్పుడైతే ఆ మారేడుమిల్లి అడవుల్లో హిడ్మాతో పాటు మరికొంతమంది మావోయిస్టులు ఎన్కౌంటర్ జరిగిందన్న సమాచారం తెలిసినప్పటి నుంచి కూడా విజయవాడ కానూరులో ఉన్న, అంటే కొత్త ఆటో నగర్లో ఉన్న ఈ బిల్డింగ్ని విజయవాడ పోలీసులు, 2-3 పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన పోలీసులు, గ్రేహౌండ్స్ దళాలు అండ్ ఆక్టోపస్ దళాలు ఇవన్నీ కూడా ఈ బిల్డింగ్ చుట్టుముట్టాయి. ఎవరికీ అర్థం కాల అక్కడ మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా ఎన్కౌంటర్ జరగటం ఏంటి, ఇక్కడ విజయవాడ కానూరులో ఈ బిల్డింగ్ చుట్టూ గ్రేహౌండ్స్ దళాలు, ఆక్టోపస్ దళాలు ఎందుకు చుట్టుముట్టాయి అనేది ఎంటైర్ మీడియాకు కూడా సమాచారం లేదు. అసలు ఎందుకు చుట్టుముట్టారు, ఏమైనా టెర్రర్ యాక్టివిటీ లాంటిది ఏమైనా బయటపడిందా ఏంటని భావించారు. కానీ అక్కడ ఎన్కౌంటర్కి ఇక్కడ సోదాలకి ఈ బిల్డింగ్ చుట్టుముట్టడానికి సంబంధం ఉంటుందని ఏ ఒక్కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. లేటెస్ట్గా కొద్దిసేపటి క్రితం మహేష్ చంద్ర లడ్డా ఇచ్చిన సమాచారం మేరకు మనకు తెలిసింది ఏంటి అంటే ఎక్కడైతే హిడ్మాని ఎన్కౌంటర్ చేసిన స్పాట్లో హిడ్మాకి సంబంధించిన డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఒక డైరీ అని కాదు, వాళ్ళ చేతిలో ఉన్న అనేక ఆయుధాలని మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాడు. వాటితో పాటు హిడ్మా బ్యాగ్లో ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో ఒక ఇన్ఫో ఉంది. అదేంటంటే కొంతమంది మావోయిస్టులను విజయవాడ షెల్టర్ జోన్లో పెట్టాము, పలానా కొత్త ఆటో నగర్లో ఉన్న పలానా బిల్డింగ్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు అనేది కొన్ని పేర్లు రాసి వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని హిడ్మా
డైరీలో రాసుకున్నారు. వీళ్ళు షెల్టర్ జోన్ ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కగార్ ఛత్తీస్గఢ్లో స్టార్ట్ అయిన తర్వాత ప్రాణభయంతో చాలామంది మావోయిస్టులు షెల్టర్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది సేఫ్టీ జోన్లోకి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. పర్టికులర్గా మనం ఆలోచిస్తే రాజేష్, ఇక్కడ విజయవాడ లాంటి చోట ఇంతమంది మావోయిస్టులు మకాం వేస్తారని ఏ ఒక్కరికి కూడా అనుమానం రాదు. ఏ ఒక్కరు ఇవాళ హెడ్మా ఎన్కౌంటర్ అతను డైరీలో దొరకకపోతే విజయవాడ లాంటి చోట ఆటోనగర్లో ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు అంటే అసలు నమ్మకస్యంగా కాదు. ఇప్పుడు మావోయిస్టుల మూవ్మెంట్ అనేది ఈ కృష్ణా జిల్లా ఈ చుట్టుపక్కల ఉండే అవకాశం లేదు. పర్టికులర్గా మైదాన ప్రాంతాల్లోకి మావోయిస్టులు రారు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా నియర్ బై జంగిల్ ఏదైతే ఉంటుందో, అటవీ ప్రాంతం ఉంటుందో దాన్ని ఎంచుకుంటారు. అది గోదావరి తీర ప్రాంతం కావచ్చు, లేకపోతే సీలేరు, పాడేరు లాంటి ఏజెన్సీలు కావచ్చు, లేకపోతే ఇటు ఖమ్మం జిల్లా వైపు కావచ్చు, ఇటు వరంగల్ జిల్లా వైపు కంప్లీట్ అంటే జంగిల్ ఏదైతే ఉంటుందో, దండకారణ్యానికి లింక్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటారు. అక్కడ ఒకవేళ షెల్టర్ జోన్ పెట్టుకున్నా కూడా ఈ ఆక్టోపస్ దళాలో లేకపోతే గ్రే హౌండ్స్ చుట్టముట్టినప్పుడు తప్పించుకుని అడవిలోకి పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ కంప్లీట్ మైదాన ప్రాంతం విజయవాడ అనేది కంప్లీట్ మైదాన ప్రాంతం. నీకు ఆ చుట్టుపక్కల అటవీ ప్రాంతం చూద్దామన్నా ఉండదు. ఒకవేళ తప్పించుకుని పారిపోదామన్నా మైదాన ప్రాంతంలో ఇళ్ల మధ్యలోంచి తప్పించుకుని పోవటం అనేది అసాధ్యం. అలాంటిది విజయవాడని ఎందుకు షెల్టర్ జోన్గా ఎంచుకున్నారు అంటే ఎవరికి అనుమానం రాదన్న కారణంతోనే వాళ్ళు దీన్ని షెల్టర్ జోన్ కింద ఎంచుకున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎవరికి అనుమానం రాదు. విజయవాడలో మావోయిస్టులు మకాం వేశారని చెప్పినా కూడా మనం నమ్మలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరికి అనుమానం రాదు. కాబట్టి ఇదైతే సేఫ్ జోను. కాబట్టి ఇక్కడ పోలీసులు సోదాలు చేసే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళందరూ తలదాచుకున్నారు. 20 రోజుల క్రితం ఈ మావోయిస్టుల బృందం అంతా కూడా విజయవాడ ఆటోనగర్లోకి వచ్చి ఈ 4 అంతస్తుల భవనాన్ని వాళ్ళు అద్దెకు తీసుకున్నారు. అది కూడా మేమంతా వలస కూలీలమని, ఇటు ఛత్తీస్గఢ్ నుంచో లేకపోతే గోదావరి జిల్లా నుంచి బతకడానికి విజయవాడ వచ్చామని, కూలి పనులు చేసుకుంటున్నామని, సో అద్దెకు కావాలని చెప్పి బిల్డింగ్ యజమాని నొప్పించి వాళ్ళంతా తీసుకున్నారు. వాళ్ళ రూపురేఖలు అవన్నీ చూసినా కూడా కొంత పని చేసుకునే వాళ్ళ లాగానే కనిపించేటప్పటికీ ఆ భవన యజమాని అప్పలస్వామి, అతను వైజాగ్కి సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నారు. సో ఎక్కువ రెంట్ వస్తుందన్న ఉద్దేశంతో బహుశా వీళ్ళకి రెంట్కి ఇచ్చినట్టున్నాడు. మొత్తం 4 ఫ్లోర్ల భవనం మీకు ఎదురుగా దృశ్యాల్లో కనిపిస్తున్న ఆ ఫ్లోర్ 4 బిల్డింగ్ని వాళ్ళు లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకుని అందులోనే మొత్తం మావోయిస్టులంతా కూడా మకాం వేశారు. వాళ్ళతో పాటు ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇవి దాదాపు ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం, ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కూడా కొన్ని రావచ్చేమో. లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే మొత్తం 27 మంది మావోయిస్టులు ఉన్నట్టు, 20 రోజుల క్రితం ఈ బిల్డింగ్లో మకాం వేసినట్టు ఇప్పటివరకు తెలుస్తున్న సమాచారం. ఇంకా అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వేరే షెల్టర్ జోన్లో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి ఏమైనా షిఫ్ట్ అయ్యారా అనేది ఇంకా చూడాల్సి ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి మావోయిస్టులు ఇక్కడ ఉన్నా కూడా ఎవరు ఇంటెలిజెన్స్కి కనీసం దొరకలేదు. నిజంగా మనం ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే విజయవాడ ఆటోనగర్లో, కానూరులో మావోయిస్టులు ఉన్న విషయాన్ని ఇంటెలిజెన్స్ కూడా పసిగట్టలేకపోయింది. ఎవరికి సమాచారం లేదు. అంత పగడ్బందీగా జాగ్రత్తలు తీసుకుని ఎవరికి అనుమానం రాకుండా వీళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ మకాం వేశారు, షెల్టర్ జోన్లో సేఫ్గా ఉన్నారు. ఇవాళ హెడ్మా ఎన్కౌంటర్ మారేడుమిల్లిలో జరిగిన తర్వాత, ఎన్కౌంటర్ జరిగి చచ్చిపోయిన తర్వాత అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాగ్లో ఉన్న డైరీలో పలానా చోట షెల్టర్ జోన్లో మావోయిస్టులు ఉన్నారని అతను రాసుకున్న డీటెయిల్స్ని బట్టి ఇది బయటపడింది. కానీ లేకపోతే ఇది అసలు బయటకు వచ్చే అవకాశమే ఉండేది కాదు. అందువల్ల హెడ్మా ఎన్కౌంటర్ అయిన కొద్దిసేపటికే ఇక్కడ కానూరులో ఉన్న భవనాన్ని పోలీసులు చుట్టుముట్టడం, వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవటం ఇదంతా కూడా కొనసాగుతోంది. దాదాపు 3 గంటల పైనుంచి ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఆక్టోపస్ దళాలు ఇప్పటికీ కూడా బిల్డింగ్ అశోక్, అయితే ఇప్పుడు డైరీ చాలా కీలకంగా మారింది. హెడ్మా బలగాలకు దొరికిపోవడం, అక్కడ ఎన్కౌంటర్లో హతం కావడంతో పాటుగా మరికొంత సమాచారాన్ని అందించినట్టు ఇప్పుడు హెడ్మా. సో ఇప్పుడు అంటే డైరీలో జనరల్గా ఎందుకు రాసుకుంటారు ఇవన్నీ? అంటే ఏమైనా వ్యూహాలు వీళ్ళకు అక్కడ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ మావోయిస్టులకు ఏమైనా వ్యూహాలు ఎప్పటికప్పుడు ఎటువంటి వ్యూహాలు ఇస్తున్నామా? మరి ఏ సమాచారం వాళ్ళందరికీ కమాండ్స్ ఇవ్వాలి అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ సేఫ్ జోన్లో ఉన్నారో దళాధిపతి కాబట్టి అతనికి సమాచారం ఉండాలి. వాళ్ళు విజయవాడ ఆటోనగర్ కానూరులో 30 మంది మావోయిస్టులు షెల్టర్ జోన్లో సేఫ్గా ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? సుశీల, మావోయిస్ట్ నేత సుశీల ఉన్నారు. ఆవిడ ఈ టీం మొత్తాన్ని లీడ్ చేస్తుంది. ఇంకా వేరే షెల్టర్ జోన్ ఎక్కడ పెట్టుకున్నారు? ఏ రాజమండ్రి పెట్టారో, విజయనగరం పెట్టారో, అనుమానం రాకుండా ఉండటానికి అక్కడ ఇంకో చోట పెట్టారో, ఎక్కడెక్కడ మన టీం అంతా ఉంది అనే ఇన్ఫర్మేషన్ దళనాయకుడికి ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ వైర్లెస్ సెట్లు క్యారీ చేస్తున్నారు. మీరు అది కూడా దృశ్యాల్లో చూడొచ్చు. అక్కడ రికవరీ చేసిన వాటిల్లో వైర్లెస్ సెట్లు చాలా క్లియర్గా కనపడుతున్నాయి వెపన్స్తో పాటు. సో వాటి ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు కూడా వాడుతున్నారు. సరే, సెల్ ఫోన్లు సిగ్నల్స్ ద్వారా, టవర్ లొకేషన్ ద్వారా పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తున్నారని కొన్ని సీక్రెట్స్గా ఎప్పటికప్పుడు సిమ్ములు మార్చేస్తూ వాటిని వాడుతూ ఉన్నారు. వాటి ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఈ క్రమంలో అన్నీ రాసుకుంటాడు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు మావోయిస్టులు అందరూ. మన వాళ్ళు ఎక్కడెక్కడ సేఫ్గా ఉన్నారు. ఎందుకంటే ప్రజెంట్ మావోయిస్టుల సిచ్యువేషన్ ఏం బాగోలేదు. రెండోది, ప్రతి మావోయిస్ట్ అగ్రనేతను కూడా
కేంద్ర బలగాలు లేపేస్తూ ఉన్నాయి. కంప్లీట్ ఇప్పటికే మావోయిస్ట్ అగ్రనేతలంతా కూడా హతమయ్యారు, కొద్దిమంది మాత్రమే మిగిలారు. అసలు మావోయిస్ట్ ఉనికే లేకుండా చేస్తామని అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. జనవరిలోపు కంప్లీట్ మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూపిస్తానని కూడా ఆయన పదే పదే చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మనం అనుకుంటున్నట్టుగానే ప్రతిరోజు ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. మిగిలిన వాళ్ళు ప్రాణభయంతో పోలీసులకు దొరికిపోతూ ఉన్నారు. సో ఒక భయంకరమైన సిచ్యువేషన్ ప్రస్తుతం మావోయిస్టులకు ఉంది. మావోయిస్టు ఉద్యమం స్టార్ట్ అయిన ఎన్నో దశాబ్దాలకి ఒక భయంకరమైన సిచ్యువేషన్. అంటే ఈ పరిస్థితి మనకు వస్తుందని మావోయిస్టులు కూడా కల్లో కూడా అనుకుని ఉండరు. సో ఇదంతా అమిత్ షా చేసిన ఒక బలప్రయోగం వల్ల మావోయిస్టులు వణికిపోయే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. అందువల్ల వీళ్ళు ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఒకరికొకరు కాపాడుకోవడానికి ఎక్కడికక్కడ అడవులను వదిలిపెట్టి షెల్టర్ జోన్లోకి మైదాన ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కొంతమంది ఏమో లొంగిపోతున్నారు, కొంతమంది ఏమో ఇట్లా పారిపోయి షెల్టర్ జోన్లో సేఫ్గా ఉంటున్నారు. కొంత పరిస్థితి సద్దుమణిగాక మళ్ళీ తిరిగి అడవి బాట పట్టొద్దు అన్న ఉద్దేశం. అందువల్ల దళ నాయకుడిగా హెడ్మాకి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారన్న సమాచారం తెలియాలి కాబట్టి అతను ఈ డైరీలో విజయవాడలో ఉన్న ఈ షెల్టర్ జోన్ గురించి సమాచారం రాసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం కేవలం విజయవాడ కానూరు ఆటో నగర్లో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని చోట్ల కూడా మావోయిస్టులు షెల్టర్ జోన్ల కింద కొన్ని ప్లేసుల్ని సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. సో వాళ్ళందరి మీద కూడా ప్రస్తుతం పోలీసులు ఆక్టోపస్ దళాలు కావచ్చు, గ్రేహౌండ్స్ వాళ్ళు కావచ్చు దృష్టి పెడుతున్నారు. వాళ్ళందరినీ ఏరివేసే క్రమంలో వాళ్ళందరినీ పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన సోర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే పట్టుబడిన 27 మంది మావోయిస్టులు ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది ఆపరేషన్. ఇప్పటి వరకు దొరికిన వాళ్ళలో సుశీల అనే మహిళ ఉన్నారు. సో ఆవిడ నుంచి ఇన్ఫర్మేషన్ రాబడతారు. ఇంకా ఎక్కడెక్కడ షెల్టర్ జోన్లు ఉన్నాయనేది ఒకరికొకరు కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి ఈవిడిచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన షెల్టర్ జోన్ల మీద కూడా రైడ్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపట్లో మరింత సంచలనాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే 27 మంది ప్రస్తుతం విజయవాడ కానూరు ఆటో నగర్లో మీరు ఎదురుగా చూస్తున్న ఆ 3 floors బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లో 27 మంది మహిళలు మొత్తం మావోయిస్టులు పట్టుబడితే అందులో 21 మంది మహిళలు ఉన్నారు. ఈ మహిళల టీం మొత్తాన్ని కూడా మావోయిస్టు నేత సుశీల లీడ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వాళ్ళు వినియోగించే మందుగుండు సామాగ్రిని సీజ్ చేశారు ఈ బిల్డింగ్లో. వాటన్నిటిని కూడా పెద్ద పెద్ద బాక్సుల్లో పెట్టి పోలీసులు కిందికి తీసుకొచ్చి 3rd floor నుంచి లారీ ఎక్కుస్తున్న దృశ్యాలు కూడా ఎక్కడికక్కడ రికార్డ్ అవుతూ ఉన్నాయి. అంటే వీళ్ళు పేలుడు పదార్థాలని తుపాకుల్ని దగ్గర పెట్టుకుని మరి వీళ్ళు 20 రోజుల నుంచి విజయవాడ నడిబొడ్డున ఆటో నగర్లో స్టే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒక్క చోటే కాకుండా ఇంకెక్కడెక్కడ స్టే చేస్తున్నారు అనేది ఇప్పుడు బయటికి రావాల్సిన అంశం. అందులో భాగంగా ఇప్పుడు అదుపులోకి తీసుకున్న మావోయిస్టుల నుంచి సమాచారం సేకరిస్తారు, వాళ్ళని విచారిస్తారు. ఇక రెండోది మావోయిస్టుల్లో ఎక్కువ మంది దాదాపు 21 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మహిళా మావోయిస్టులను అటవీ ప్రాంతం నుంచి వాళ్ళ ప్రాణాలకు ముప్పు లేకుండా వాళ్ళ సేఫ్టీ కోసం ఇట్లా మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. అది హెడ్మా ఆధ్వర్యంలో ముందుగా మహిళా మావోయిస్టులందరినీ సేఫ్ జోన్కు పంపించాలని నిర్ణయించుకున్నారు. అందుకని ఒక్కొక్క టీంకి ఒక్కొక్క మహిళా కమాండర్ని ఇచ్చి వారి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా షెల్టర్ జోన్లకి ఈ సేఫ్ జోన్లకు పంపిస్తున్నట్టుగా మనకి ఇప్పటి వరకు తెలుస్తుంది. మొత్తం ఏపీలో వాళ్ళందరినీ మహిళల్ని బయటకు పంపించి ఒక షెల్టర్ జోన్లో పెట్టి సేఫ్ జోన్లో పెట్టి తర్వాత జనజీవన స్రవంతిలోకి కల్పించే ప్రయత్నం లేదంటే నేరుగా పోలీస్ అధికారుల ముందు లొంగిపోయే అటువంటి ఆలోచనలో ఏమైనా ఉన్నట్టుగా కనిపిస్తుందా? అసలు లొంగిపోయే ఆలోచన ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షెల్టర్ జోన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. లొంగిపోయిన మావోయిస్టులు మనం అందరం చూస్తున్నాం. నిన్నగాక మొన్న మల్లోజుల వేణుగోపాలరావుతో సహా ఎంతోమంది మావోయిస్టులు అగ్రనేతలంతా కూడా తమ తమ బృందాల మొత్తాన్ని తీసుకుని నేరుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. నేరుగా పోలీసుల దగ్గరికి వచ్చి సరెండర్ అయిపోయారు. సో షెల్టర్ జోన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. లొంగిపోవాలి అనుకుంటే పోలీసులకి రకరకాల సోర్సెస్ ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. పోలీస్ కొరియర్స్ ఉంటారు. కొరియర్స్ ద్వారా పోలీసులకు వాళ్ళు ముందస్తుగా సమాచారం ఇస్తారు. పలానా నాయకుడు లొంగిపోవాలనుకుంటున్నాడు, పలానా ఛత్తీస్గఢ్ దండకార్యం నుంచి ఈ ప్రాంతం నుంచి బయటికి రాబోతున్నారు, వాళ్ళ ప్రాణానికి హాని చేయకుండా లొంగిపోతారు. కాబట్టి లొంగిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఇచ్చే బెనిఫిట్స్ జనజీవన స్రవంతిలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా మీరు హామీ ఇస్తే వాళ్ళు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని కొరియర్స్ ద్వారా పోలీసులకు సమాచారం ఇస్తారు. అండర్స్టాండింగ్ తర్వాత వాళ్ళు పలానా రోజు పలానా చోటకి రావాలని వాళ్ళు సూచిస్తారు. అలా వచ్చిన వాళ్ళందరికీ వెహికల్స్ కూడా అరేంజ్ చేసి వాళ్ళని పోలీస్ కేంద్రాలకు తరలిస్తున్న దృశ్యాలు కూడా మొన్నటి వరకు చూసాం. అందువల్ల ఇక్కడ మహిళా మావోయిస్టులని లొంగిపోయే ఉద్దేశంతో షెల్టర్ జోన్కి ఎక్కడ కూడా తరలించాల. వీళ్ళు ఏంటంటే ప్రస్తుతం అడవిలో సిచ్యువేషన్ బాగోలేదు కాబట్టి ఎటువైపు నుంచి కేంద్ర బలగాలు వస్తున్నాయో ఎటువైపు నుంచి కాల్చి చంపుతున్నారో అర్థం కావట్లేదు. తర్వాత దీనికి తోడు వెన్నుపోట్లు ఉన్నాయి. ఆల్రెడీ లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మావోయిస్టుల ఉనికికి సంబంధించి ఎక్కడెక్కడ మావోయిస్టులు సంచరిస్తున్నారు, ఎక్కడెక్కడ క్యాంపులు పెడుతున్నారు, ఎక్కడెక్కడ సంచరిస్తున్నారు అనే సమాచారం ఆల్రెడీ లొంగిపోయిన మావోయిస్టులు సమాచారం ఇస్తున్నారు. ఆ ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని ఈ కేంద్ర బలగాలు వాళ్ళు ఉన్న ప్లేస్ని చుట్టుముట్టి దగ్గరగా వచ్చి కాల్చిపడేస్తున్న పరిస్థితుల్లో
దండకారణ్యం సేఫ్ కాదని ఛత్తీస్గఢ్ బిజాపూర్ కావచ్చు, అబూజ్మడ్ కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, మొత్తం సుక్మా ప్రాంతం కావచ్చు, చింతల్నార్ కావచ్చు, ఈ ఎంటైర్ ఛత్తీస్గఢ్లో ఉన్న ఏరియా మొత్తాన్ని కూడా ఖాళీ చేసి అటు ఒరిస్సా వైపు, ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు, తెలంగాణ వైపు వచ్చేస్తున్నారు. దట్టు మైదాన ప్రాంతాల్లోకి వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోగలిగితే రేపు కొద్ది రోజుల తర్వాత పరిస్థితి సద్దుమణిగిన తర్వాత మళ్ళీ తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్ళి మావోయిస్టు ఉద్యమాన్ని మళ్ళీ బతికించుకోవాలి. పూర్తిగా చచ్చిపోలేదు. రేపు పొద్దున్న జనవరి తర్వాత అమిత్ షా ఒక ప్రకటన చేస్తారు, ఇక్కడ నుంచి భారతదేశంలో మావోయిజం లేదు, మావోయిస్టు లేరు అని. సో అలా ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రత్యక్షమై మావోయిస్టు ఉద్యమాన్ని బతికించుకునే క్రమంలో వీళ్ళందరూ షెల్టర్ జోన్కి ఈ విధంగా వస్తున్నారు. ఇవాళ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వీళ్ళ విషయం బయటపడింది. ప్రస్తుతం ఏపీలో 8 చోట్ల డంపులు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే అడవిలో ఉన్న ఆయుధాలు మొత్తాన్ని, పేలుడు పదార్థాలన్నింటినీ కూడా తీసుకొచ్చి, ఎందుకంటే ఫీచర్ ఆపరేషన్స్ కావాలి కాబట్టి వాటన్నిటిని ఇట్లా విజయవాడ లాంటి చోటకి, ఇంకో చోటకి తరలించి వాటిని అక్కడ స్టోర్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే పర్టికులర్గా మహిళలు, పురుషులంటే కాస్త కూస్తో అడవిలో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆడవారికి ఇబ్బంది కాబట్టి ముందుగా ఆడవాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళందరినీ, మహిళా మావోయిస్టులందరినీ ఈ విధంగా మైదాన ప్రాంతంలోకి తరలించి అక్కడ బిల్డింగ్లు అద్దెకి తీసుకుని అక్కడ పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే విజయవాడ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. సో ఇంకా ఎన్ని గంటలు కొనసాగిస్తారు, ఇంకా 27 మందితో ఆగుతుందా, ఇంకా ఎక్కువ మంది ఉన్నారనేది చూడాల్సి ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా కేవలం విజయవాడకు మాత్రమే పరిమితం కాదు, ఇది రాష్ట్రంలో ఇంకెక్కడెక్కడ సేఫ్టీ జోన్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ మావోయిస్టులు దాక్కున్నారనేది ఇప్పుడు పట్టుబడిన మావోయిస్టుల ద్వారా సమాచారం సేకరించి అక్కడ కూడా రైడ్స్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆపరేషన్కి సంబంధించి రాజేష్ ఒకసారి విజయవాడ మన రిపోర్టర్ శివ ఉన్నారు, ఒక శివ నుంచి కూడా మీరు అప్డేట్స్ తీసుకోవచ్చు. రైట్, ఓకే, రైట్, థ్యాంక్ యూ అశోక్. ఇక మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఇవాళ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటుగా హిడ్మా భార్య కూడా మృతి చెందింది. ఎప్పటి నుంచో బలగాలకి ఒక పెను సవాల్గా మారాడు, ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ కర్రెగుట్ట ఆపరేషన్లో కూడా దొరకలేదు. కర్రెగుట్ట ఆపరేషన్ విషయంలో దాదాపుగా కొన్ని వేల మంది బలగాలు, గ్రేహౌండ్స్ బలగాలు కావచ్చు, ఆక్టోపస్ బలగాలు కావచ్చు, అనేక బలగాలు పూర్తిగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించినా కూడా కర్రెగుట్టలోంచి కూడా తప్పించుకున్నాడు. ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇవాళ మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్కి గురయ్యాడు. హిడ్మా ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా అంటే హిడ్మా దగ్గర ఒక డైరీ లభ్యమైంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆ హిడ్మా డైరీ చాలా కీలకంగా మారింది. హిడ్మా డైరీ ఆధారంగా విజయవాడ షెల్టర్ గురించి సమాచారం తెలుసుకున్నారు బలగాలు. సో దీంతో ఆక్టోపస్ బృందాలన్నీ కూడా విజయవాడ షెల్టర్లో దాక్కున్నటువంటి, అంటే తలదాచుకున్నటువంటి మావోయిస్టులను పట్టుకొని అక్కడి నుంచి వాళ్ళు తరలించారు. అంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళ సమాచారం తెలుసుకొని డైరీ ఆధారంగా సమాచారం తెలుసుకొని టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తరలించారు. దాదాపుగా 27 మంది మావోయిస్టులు తలదాచుకున్నారు. విజయవాడ సెంటర్లో, విజయవాడ నడిబొడ్డున మావోయిస్టుల కదలిక ఒక్కసారి కలకలం రేపుతోంది. సో దీంతో ఆ హిడ్మా డైరీలో దొరికినటువంటి రాతల ఆధారంగా పలానా ప్లేస్లో 27 మంది మావోయిస్టులు తలదాచుకున్నారని హిడ్మా రాసుకున్నారు దాంట్లో. ఎందుకంటే ఒక దళ నాయకుడు కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ సేఫ్ షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేసుకున్నాం, దాంట్లో ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అనే దానిపైన పక్కా సమాచారం తనకు ఉండాలి. లేదంటే ఎప్పటికప్పుడు కొన్ని సూచనలు చేయాలి, కొన్ని వ్యూహాలు వాళ్ళందరికీ సమాచారం అందించాలి. కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ తలదాచుకున్నారు, ఏ షెల్టర్ జోన్లో ఎవరెవరు ఉన్నారనే దానిపైన పక్కాగా ఎప్పటికప్పుడు డైరీలో సమాచారం రాసుకున్నారు హిడ్మా. ఆ సమాచారం ఆధారంగా విజయవాడలో 27 మంది మావోయిస్టు సానుభూతిపరులు ఒకే బిల్డింగ్లో గత కొద్ది రోజులుగా తలదాచుకున్నారని పక్కా సమాచారం, నేరుగా హిడ్మా ఇచ్చిన సమాచారం కాబట్టి అది పక్కా సమాచారం. సో దాంతో ఆక్టోపస్ బలగాలు అక్కడికి వెళ్ళాయి. బిల్డింగ్ చుట్టుముట్టి దాదాపుగా 27 మంది మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తరలించారు. రైట్, మా ప్రతినిధి శివ మరింత సమాచారం. శివ, హిడ్మా డైరీ ఆధారంగా, హిడ్మా డైరీలో రాసుకున్న రాతల ఆధారంగా ఇప్పుడు అక్కడికి పక్కా సమాచారంతో వచ్చారు. 27 మందిని తీసుకెళ్లారు టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి. సో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం తెలుసుకునే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు.
రైట్ రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో కూడా మారేడుమిల్లి సమయంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత హిడ్మా డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో లభించిన కీలకమైన సమాచారాన్ని బేస్ చేసుకుని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పోలీసులు విజయవాడ పెనమలూరు ఆటో నగర్లో ఉన్న బిల్డింగ్, మన ఉదయం నుంచి కూడా బిల్డింగ్లో చూపిస్తున్నాం, ఆ బిల్డింగ్ని చుట్టుముట్టారు. దాదాపుగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు సంబంధించిన వందలాది మంది పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఆ బిల్డింగ్లో 27 మంది మావోయిస్టులు ఉన్నారు. దీంట్లో 6 పురుషులు, 21 మంది మహిళలు కూడా ఉన్నట్లు గుర్తించారు. వీరంతా కూడా హిడ్మాకి ప్రధాన టీమ్గా గుర్తించారు. దాంట్లో 4 కీలకమైన మావోయిస్ట్ నేతలు ఉన్నట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. దాంతోపాటుగా ఈ బిల్డింగ్ సంబంధించి అప్పల్ రాజ్ అనే వ్యక్తిది ఈ బిల్డింగు. 20 రోజుల క్రితం కూడా అతని వద్ద వలస కూలీల పేరుతో లీజుకి తీసుకొని ఇక్కడ తలదాచుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఛత్తీస్గఢ్లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్ పేరుతో నిర్వహిస్తున్న గాలింపు కూబింగ్ నేపథ్యంలో కూడా అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి తప్పించుకొని విజయవాడ రాజధాని ప్రాంతం విజయవాడకి తలదాచుకున్నారు. విజయవాడ ఆటో నగర్ పెనమలూరు నియోజకవర్గ పరిధిలో తలదాచుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మావోయిస్టులకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. కొన్ని మారణాయుధాలు, మావోయిస్టుకి సంబంధించిన మందుగుండు సామాగ్రి డంపును కూడా పోలీసులు ఇక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. 27 మంది పోలీసులను కూడా టాస్క్ ఫోర్స్ స్టేషన్కి తరలించి విచారణ చేపడుతున్నారు. వీరంతా కూడా హిడ్మాకి సంబంధించిన టీమ్గా గుర్తించారు. హిడ్మాకి సంబంధించి వంట చేయడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆయన వ్యక్తిగత సహాయులు అనుకోవచ్చు, లేకపోతే ఆయన అనుమయులు కావచ్చు, ఆయన కోటరీకి సంబంధించిన వ్యక్తులుగా భావిస్తున్నారు. ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఎన్కౌంటర్ జరిగిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో లభించిన ఆధారాలు బేస్ చేసుకుని వెంటనే అప్రమత్తమైన ఆక్టోబస్ పోలీసులు, అలాగే ఎన్ఐ పోలీసులు, విజయవాడ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో అనేక ఆసక్తికరమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా మావోయిస్టులకు సంబంధించిన సుశీల అనే మహిళ దీంట్లో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్నారు. ఆమె నేతృత్వంలోనే ఈ వ్యవహారం అంతా కూడా ఇక్కడ కొనసాగినట్లు పోలీసులు ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. అయితే ఇప్పటివరకు కృష్ణా జిల్లా పోలీసులు కానీ, లేకపోతే ఆక్టోబస్ పోలీసులు కానీ, యాంటీ ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ టీం కానీ ఎవరు కూడా ఇప్పటివరకు ఎటువంటి సమాచారాన్ని కూడా ఇస్తున్న పరిస్థితి కనిపించలేదు. కొద్దిసేపు క్రితమే క్లూస్ టీం లోపలికి వెళ్ళింది. క్లూస్ టీం పూర్తి స్థాయిలో కూడా పరిశీలన చేస్తున్నారు. ఈ పరిశీలనకు సంబంధించి కొంత డంపు, అలాగే వెపన్స్, ఆయుధాలు కూడా దొరికినట్లు తెలుస్తూ ఉంది. వీటన్నిటిని కూడా ఇక్కడి నుంచి విజయవాడ టాస్క్ ఫోర్స్, అలాగే సిపి కార్యాలయం, అలాగే డీజీపీ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా విజయవాడ కూతవేటు దూరంలోనే మావోయిస్టులకు స్థావరం ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 27 మంది మావోయిస్టులు షెల్టర్ జోన్గా 20 రోజులుగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ తీరు కావచ్చు, ఇంటెలిజెన్స్ తీరు ఏ రకంగా ఉందో ఇట్టే అర్థం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. హిడ్మా డైరీ లభిస్తుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే వీరు ఇక్కడ ఎందుకు షెల్టర్గా తలదాచుకున్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన కార్యకలాపాలని కొనసాగించేందుకు ఇక్కడ షెల్టర్ చేసుకున్నారా అనే దానికి సంబంధించి కూడా కొంత ఆశ్చర్యంగానే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం మీద ఉదయం 7:30 నుంచి కొనసాగుతున్న ఈ దాడులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సోదాలని, అలాగే తనిఖీలని చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఆయన హిడ్మా డైరీలో లభించిన దాన్ని బేస్ చేసుకుని 8 చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నల్లమర ఫారెస్ట్, ఏదైతే పల్నాడు జిల్లా వెల్దుర్తి ప్రాంతం నుంచి కూడా కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాంతం నల్లమల ఫారెస్ట్ మొత్తం కూడా ఆపరేషన్ టీం సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కొన్ని చోట్ల డంపులు, మరికొన్ని చోట్ల మారణాయుధాలను కూడా డంప్ చేసినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి కూడా తనిఖీలు, గాలింపు చర్యలను అయితే మాత్రం యాంటీ ఇంటెలిజెన్స్ టీం మొత్తం పూర్తి స్థాయిలో గేదరించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే హిడ్మా టీముకు సంబంధించిన డైరీలో లభించిన డేటా బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అయితే తనిఖీలు, సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 7:30 నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా 6 గంటల పాటు నిర్విరామంగా కూడా పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, ఆక్టోబస్ సిబ్బంది, అలాగే యాంటీ ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ టీము నిర్విరామంగా సోదాలు నిర్వహించి 27 మంది మావోయిస్టులను అదుపులో తీసుకున్నారు. వీరిలో 4 కీలకమైన వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అప్పల స్వామిని అదుపులో తీసుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అద్దెకిచ్చే సమయంలో ఏ ఆధారాలు తీసుకుని అద్దెకిచ్చారు, ఎవరు రెఫరెన్స్ ఇచ్చారు, ఏమి చెప్పి తీసుకున్నారు అనే కోణంలో కూడా అప్పల స్వామిని కూడా ప్రస్తుతమైన అప్పల స్వామి విశాఖపట్నంలో తెలుస్తూ ఉంది. ఆయన్ని కూడా అదుపులో తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజేష్. రైట్, అయితే శివ, రైట్, థ్యాంక్ యూ శివ. ఇన్ఫర్మేషన్ లాస్ట్ 1.5 months నుంచి ఉన్నాయి. వీళ్ళు కంటిన్యూస్గా రావడానికి చూస్తున్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. సో అట్లీస్ట్ అందరూ మేము పట్టుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పాను అలాగే 31 మెంబర్స్కి
మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది. ఇంకా అరౌండ్ 15-20 మెంబర్స్ ఉండవచ్చు. పీపుల్ ఆర్ ఆన్ జాబ్ అండ్ విల్ డెఫినెట్లీ టేక్ లా టు ద లాజికల్. ఇన్ఫర్మేషన్ లాస్ట్ 1.5 months నుంచి ఉన్నాయి. వీళ్ళు కంటిన్యూస్గా రావడానికి చూస్తున్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అపర్చునిటీ. సో అట్లీస్ట్ అందరికీ మేము పట్టుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పాను అలాగే 31 మెంబర్స్కి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది. ఇంకా అరౌండ్ 15-20 మెంబర్స్ ఉండవచ్చు. పీపుల్ ఆర్ ఆన్ జాబ్ అండ్ విల్ డెఫినెట్లీ టేక్ లా టు ద